ఈరోజు భారతదేశంలో గడిచినటువంటి కాలంలో మనం చూసినాము, ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో దాదాపు 3000 కిలోమీటర్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఆదరణ పెరుగుతున్నటువంటి సందర్భంలో మణిపూర్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని భారత్ న్యాయయాత్ర పేరుతో రాహుల్ గాంధీ గారు రెండవ యాత్రకి భారత్ న్యాయయాత్ర 20కి చేయడం జరిగింది. ఈ సమయంలో మళ్ళీ తిరిగి అయితే మణిపూర్లో కానీ అస్సాంలో కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే ఈ భారత్ జోడో న్యాయయాత్రకి విపరీతమైనటువంటి స్పందన రావడంతో పాటు భారీ ఎత్తున ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారితో ఉన్నటువంటి న్యాయ యాత్రికుల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం అస్సాంలో చేశారు. వాళ్లపై రాళ్ల దాడి చేశారు. నిన్ననే అస్సాంలో రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయానికి పోతే ఆ దేవాలయంలో కూడా ఆయనకి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాకుండా నరేంద్ర మోడీ అమిత్ షాలు వారి యొక్క రాజ్యాంగం ప్రకారం నడుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వర్గాల్ని, మతాల్ని, కులాల్ని వేరు చేసి రాజకీయం చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పేటటువంటి ఆలోచనలో అందరినీ కల్పించాలనేటటువంటి ఒకే ఒక్క నినాదంతో ఈరోజు భారత్ జోడో న్యాయయాత్ర కొనసాగుతూ ఉంది. అటువంటి యాత్రకి సృష్టించేటటువంటి అడ్డంకులను కాంగ్రెస్ పార్టీ ఏనాడు లెక్క చేయదు. సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అవరోధాలన్నింటినీ కూడా అధిగమించి రేపొద్దున ప్రజల్లో 2024లో భారతదేశానికి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారుగా చూడబోయేటటువంటి దానికి వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తెలియజేస్తూ ఉన్నాం.